ఆయన ఒక మాజీ క్రికెటర్ గా ఫామ్ లో ఉన్న సమయంలో ఆయనకున్న క్రేజే వేరు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. గ్రౌండ్ లో చూపించిన పర్ఫార్మెన్స్ కి మించి హెచ్సిఏ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ టైంలో అనేక ఆరోపణలు మూటగట్టుకున్నాడు. చివరికి పదవి సైతం పోగొట్టుకున్నాడు. హెచ్సిఏ సభ్యులతో చర్చించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఉప్పల్ స్టేడియంలోని ఓ స్టాండ్ కు తన పేరును పెట్టేసుకున్నాడు. కట్ చేస్తే పదవి పోయింది, ఆ స్టాండ్ కు పెట్టిన పేరు పోయింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలంటూ హెచ్సిఏకు అంబుడ్స్మన్ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై జస్టిస్ ఈశ్వరయ్య విచారణ జరిపి ఎట్టకేలకు తీర్పిచ్చారు. 2019 సెప్టెంబర్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అయితే సభ్యుల మధ్య విభేదాలతో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. తిరిగి 2021లో ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతిచ్చారు. ఆ టైంలోనే హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా పేరొందిన ఉప్పల్ స్టేడియంలోని ఓ స్టాండ్ కు తన పేరును నామకరణం చేసుకున్నాడు. క్రికెట్ రంగంలో ప్రతిభా పాఠవాలను చూపించిన ప్రముఖ క్రికెటర్ల పేర్లను స్టేడియంలోని వివిధ ఏరియాలకు నామకరణం చేస్తుంటారు. అలా కాకుండా క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించేవారు వారి పేర్లను నామకరణం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధం. గతంలో హెచ్సిఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఉన్న సమయంలో కనీసం హెచ్సిఏ సభ్యులు అపెక్స్ కమిటీలో ఎలాంటి చర్చ లేకుండానే ఉప్పల్ స్టేడియంలోని ఓ స్టాండ్కు తన పేరును పెట్టేసుకున్నారు. దీనిపై హెచ్సిఏ అంబుడ్స్మన్ లార్డ్స్ క్రికెట్ క్లబ్ ఫిర్యాదు చేసింది. చాలా ఏళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం తాజాగా జస్టిస్ ఈశ్వరయ్య ఎట్టకేలకు తీర్పిచ్చారు. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సిఏను అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. తనకు తానుగా అజారుద్దీన్ తన పేరును స్టాండ్ కి పెట్టుకోవాలని నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్సిఏని ఆదేశించారు. అంతేకాకుండా స్టేడియంలో జరిగే మ్యాచ్లకు సంబంధించి జారీ చేసే టికెట్లపై కూడా ఇక నుంచి ఆ పేరు ప్రస్తావన ఉండొద్దని తేల్చి చెప్పారు. క్రికెట్ క్రీడాకారిగా మంచి పేరు తెచ్చుకున్న అజారుద్దీన్ ఆ తరువాత తనకున్న ఇమేజ్ ని అతడి నియంత విధానాలు డ్యామేజ్ చేస్తూ వచ్చాయి.